వ్యవసాయంలో కూరగాయలు పండించే రైతులైతే ఇక అంటే రెగ్యులర్ గా ఆ కూరగాయలు ఏమంటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అంటే కమర్షియల్ క్రాప్ల వైపు వెళ్ళాలి, కూరగాయల సాగు వైపు వెళ్ళాలి. అందరూ ఒకటే తిరిగి వరేస్తే కూడా కరెక్ట్ కాదు. సో అయితే ఈ కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించబోతోంది. అదే కిసాన్ ఐడి కార్డులని ఇస్తుందట. ఈ కూరగాయలు పండించే రైతులకి కిసాన్ ఐడి కార్డులని ఇచ్చి వాళ్ళకి ఈ కార్డుల ద్వారా రైతులకు సాగు రుణాలు ఇస్తుంది, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తుందట, ప్రోత్సాహకాలు కూడా అందించబోతుందట. ఇగో కూరగాయల రైతులకు కిసాన్ ఐడి కార్డులు, రాష్ట్రంలో కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ కిసాన్ ఐడి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందట. సో మిగతా 5వ పేజీలో ఉంది, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం. 215 కోట్లతో ప్రోత్సాహకాలట. 50% సబ్సిడీతో పందిళ్లు, పరికరాలు, సాగుకు రుణాలు, పంటకు మార్కెటింగ్ ఇస్తారు, కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ చేపిస్తారట. వచ్చే 5 ఏళ్లలో 2.50 లక్షల ఎకరాల విస్తరణకు టార్గెట్ పెట్టుకుంటారట. సో భవిష్యత్తులో కూరగాయలు పండించే రైతులకు కూడా ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు రాబోతున్నాయి, మంచి భవిష్యత్తు ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సాగుకు రుణాలు, పంటలకు మార్కెటింగ్ అని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్స్ రైతులకు హార్టికల్చర్ వర్సిటీ శిక్షణ కూడా ఇవ్వబోతాట. హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూరగాయల సాగు మహోద్యమం నడపాలని సర్కారు భావిస్తోంది. శిక్షణ పొందిన రైతులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా 10 నుంచి 15 మంది ఇతర రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలని ప్రభుత్వం కోరుతుంది. మీరు వండినంత పాటు ఇంకో 10-15 మంది రైతులను కూరగాయల సైడు డైవర్ట్ చేయాలి. విత్తనోత్పత్తి సంస్థను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో చిన్న మెలకువల ద్వారా 30% అదనపు దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతమైతే తెలంగాణలో కూరగాయల స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. అంటే స్వయం సమృద్ధి అంటే చూడుర్రి, మనకు కావాల్సినంత కూరగాయలు మనమే పండించుకోవడం అన్నట్టు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మనకు కావాల్సిన కూరగాయలు మనం పండించుకుంటాం అంటే పండించుకోవట్లేము, సరిపోవు. వేరే దగ్గర నుంచి మనకు కొన్ని రకాల కూరగాయలు రావాలి, మన దగ్గర నుంచి వేరే దగ్గరికి పోవాలి. అట్లా కాకుండా అందరు కూరగాయల సాగు వైపు పోతే చాలా ఎక్కువ మంది మనం స్వయం సమృద్ధి సాధించుకోవచ్చు. మనకు కావాల్సిన కూరగాయలు రాష్ట్ర జనాభాకు సరిపడంత కూరగాయలు మనమే పండించుకోవచ్చు అన్నది ముచ్చట. ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన కూరగాయలు అందుతాయని హార్టికల్చర్ అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు. సో దీనిలో 50% సబ్సిడీతో